వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన దేవుని వాగ్దానం ప్రకటనల పుస్తకం 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రయాస, మన కష్టము దేవుడు మర్చిపోవుటకు అన్యాస్తుడు కాదు. పరలోకంలో గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే పరలోకంలో జ్ఞాపకం చేసుకుంటాడట. బైబిల్ సెలవిస్తున్నమాట. కనుక ఇక్కడ లవోదిక సంఘం అంటాడు, నువ్వు ప్రయాస, నీ కష్టము నేను ఎరుగుదును. నీ భక్తి కొద్దిగైనా చాలా ఎక్కువ కష్టాన్ని భరించావు. అపోస్తులు కాకయే అపోస్తులను పిలువబడుతున్న వారిని నువ్వు గుర్తించగలిగావు. అంత మాత్రమే కాదు, నీకున్న కొద్దిలో నీవు కష్టం అనుకోకుండా సహాయం చేశావు అని ఇలా అనేకమైన విషయాలు చెప్తూ నీ ప్రయాసంతా నేను చూశాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు అంటారు, సూర్యుని కింద ప్రయాస వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఈ రోజున భూ సంబంధమైన ఆశల కొరకు పరిగెత్తుతున్న వారి ప్రయాస అదంతా వ్యర్థమే. వారు కేవలం డాంబికంగా పేరు కొరకు మా సంపాదన చూడండి అన్నట్లుగా కనపడటానికి వాళ్ళు ఆశపడుతున్నారు. అదంతా ఒక రోజున పాడైపోయేదే. ఆకాశము భూమి గతించిపోతాయి. క్రైస్తవ బిడ్డలుగా ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు మనకు సమకూరుస్తాడు. కనుక ప్రభువులో మనం ప్రయాసపడటానికి ఇష్టపడాలి. ప్రభు కొరకు ఏదైనా చేయటానికి మనం ఇష్టపడాలి. పౌలు గారు అంటాడు, ఆనందించండి, మరలా చెప్తున్నాను, మీరు ప్రభులోనే ఆనందించండి. అంటే అర్థం ఏంటి? మీరు డబ్బులో ఆనందించలేరు, లోక సంబంధమైన ప్రేమలో ఆనందించలేరు, లేదా శరీర సంబంధమైన ఆశల్లో మీరు ఆనందించలేరు. ఒకవేళ మీరు అలా ఆనందించినా అది మీకు మరణానికి దారితీస్తుంది. కనుక సంగమా, ప్రభు వచ్చు సమయం ఆసన్నమైన ఈ దినాల్లో మనము కష్ట సుఖాల్లో, నష్టాల్లోనైనా, సంతోషంలోనైనా, సమృద్ధిలోనైనా మనం ప్రభునిలో ఆనందించి ముందుకు సాగాలి. అలా సాగినటువంటి వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడ్డట్లు మనకు బైబిల్ సెలవిస్తుంది. కనుక నీవు లోకంలో ఏది ఆశించినా నీకు సంతోషం ఉండదు. ప్రభువులోనే మనకు సంతోషం. కనుక ఆ సంతోషాన్ని సంపూర్ణం చేసుకొని తండ్రిని సంతోషపెడుతూ యేసయ్యని మహిమపరుస్తూ ఆయన రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.